నమస్తే అండి. నమస్తే. ఇండస్ట్రీ రంగుల ప్రపంచం. ఒక వెలుగు వెలిగినంత వరకు బానే ఉంటది. ఆ తర్వాత అతి భయంకరమైన పరిస్థితులుంటాయి. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులే చివరి రోజుల్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్లారో చూసిన సందర్భాలు మనకున్నాయి. ప్రస్తుతానికి 'పావలా శ్యామల' గారికి సంబంధించిన కొన్ని వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె దీనస్థితికి సంబంధించి. మరి ఇండస్ట్రీ ఏం చేస్తోంది? ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తున్నారు? అనేది ఒక క్వెషన్ మార్క్. ఏమంటారు? ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకోవాల్సిందేనండి ఖచ్చితంగా. అసలు ఇండస్ట్రీకి ఇవాళ దిక్కేది. హ్మ్. ఎవరి దగ్గరికెళ్లి మొరపెట్టుకుంటారు? అది. ఇవాళ ఇండస్ట్రీలో ఇట్లాంటప్పుడే దాసనారాయణరావు గారు గుర్తొస్తారు. సరే, ఇంకెవరికన్నా ఆయన ప్లేస్‌ని రీప్లేస్ చేయాలని అనుకుంటున్నారా అంటే ఎవ్వరూ అనుకోవట్లేదు. ఎవ్వరైనా సరే మనకొచ్చేదెంత? యూనియన్‌ల ద్వారా మనకొచ్చేదెంత? రెమ్యూనరేషన్‌ల ద్వారా వచ్చేదెంత? పక్కోడిని మోసం చేస్తే వచ్చేదెంత అని ఎవరి కాళ్ళు లెక్కలేసుకుని, ఎవరి కాళ్ళు భద్రమైన జీవితాలు గడుపుతున్నారు. తెలివిగానో, మోసంగానో లేతే ఇంకోటినో. ఇవేమీ రాని వాళ్ళు ఇట్లా రోడ్డున పడుతున్నారు పావలా శ్యామల్లాగా. సరే, ఇప్పుడు అసలామె చాలా వేషాలే వేసింది. ఒకప్పుడు అసలు ఆమె నాటకాలు ఆడేదని నాకు అవును. ఐడియా అవును. ఉండేది. ఆ నాటకాల్లో నుంచి సినిమాల్లోకొచ్చింది. సినిమాల్లోకొచ్చిన తర్వాత ఒక మంచి మంచి మ క్యారెక్టర్స్ మంచి చేశారు. క్యారెక్టర్స్ చేసింది. అసలు ఆమెకి పెద్ద స్క్రిప్ట్‌తో కూడా పని లేనట్లుగా అనిపిస్తది ఆవిడని చూస్తుంటే. ఓ మంచి ఒక ఆర్టిస్టే. మంచి యాస కూడా ఉంటది యాస ఆమె కూడా దగ్గర. ఉంటది. అయితే మరి అలాంటి ఆవిడ ఎందుకు ఇలాంటి పరిస్థితిలోకొచ్చింది అని చూసుకుంటే, ఇంతకుముందు కూడా ఒక ఆవిడ బాగా లావుగా ఉండి, ఎత్తుగా ఉండి ఒక యాక్టర్ ఉండేది. ఆమె పేరు నాకు గుర్తు రావట్లా. హ్మ్. ఆవిడ కూడా ఇట్లాగే చాలా ఇబ్బందుల్లో కృష్ణానగర్‌లో ఉంటూ చనిపోయింది. ఆవిడ లాస్ట్ వరకు ఏదో ఒకటి వేషాలేస్తా ఉండేది. 'హిట్లర్' సినిమాలో కూడా ఆమె బ్రహ్మానందంకి సిస్టర్‌గానో ఏమో ఏసింది ఆవిడ. ఆవిడ కూడా ఇట్లాగే పరిస్థితి ఉంది అంటే వెంటనే చిరంజీవి గారు ఆవిడకి రూ. 1,00,000 పంపించారు. పంపించారు. ఆ తర్వాత ఆవిడ చనిపోయింది. చనిపోయినప్పుడు కూడా కొంతమంది సినిమా వాళ్ళెళ్ళి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించి వచ్చారు. అయితే నేనేమంటానంటే, ఎప్పుడో ఏది జరిగినా చిరంజీవి గారో, నాగార్జున గారో, ఇంకొకరో డబ్బులిచ్చేలాగా కాకుండా, అసలు మా అసోసియేషను ఈ విషయాన్ని ఎందుకు టేకప్ చేయదు? ఎందుకు సీరియస్‌గా ఎందుకు తీసుకోవట్లేదు? సీరియస్‌గా తీసుకోదు? ఎందుకంటే ఇప్పుడు మా దాంట్లోకి వెళ్ళాలనంటే కార్డ్ కొనుక్కోవాలంటేనే లక్షలు పెట్టాలి. అప్పుడే దాంట్లో వచ్చే బెనిఫిట్స్ అనేవి ఇలాంటి వాళ్ళకి అందుతాయి. బట్ అంత పరిస్థితి వీళ్ళ దగ్గర ఉండదు అది కదా! కాదండి. మీరు 5 సినిమాలు చేస్తేనో, 10 సినిమాలు చేస్తేనో మెంబర్‌షిప్ ఇస్తామని అనండి. రూ. 1,00,000 కడితే మెంబర్‌షిప్ అంటే వీళ్ళు ఎన్ని వేషాలేస్తే వీళ్ళు అవును. పోషించుకుంటూ మీకు రూ. 1,00,000 కడతారు. అసలు మీకెందుకు కట్టాలి డబ్బులు చెప్పండి? ఈ హిట్ అయిన సినిమాలో నుంచల్లా ఎంతో కొంత పర్సెంటేజ్ మాకివ్వాలని పెట్టొచ్చుగా? అసోసియేషన్ మెంబర్సే డబ్బులు కట్టాలనంటే, అందరికి కట్టాలంటే ఉండొద్దా డబ్బులు? ఇయన్నీ గాదండి. అసలు 'మంచు మనోజ్' ఏం జేస్తున్నాడు? సారీ, మంచి విష్ణు ఏం చేస్తున్నారా? సారీ ఇక్కడకు జాగ్రత్త. నాకు వాడంటే ఇష్టమని వాడి పేరే వస్తుంటది. ఇప్పుడు 'మంచు విష్ణు' మా ప్రెసిడెంటు. ఏం జేస్తున్నాడు? ఇంతకు ముందు గూడా ఇట్లాంటిదేదో వచ్చినప్పుడు నేనొక సూచన జేశా. అయితే మనం అంత పెద్దోళ్ళం గాదుగా, మన సూచనలు ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు. ఏంటి అంటే అది, ఇప్పుడు ఆహ్, ఫ్ ఏంటది? ఫిల్మ్ నగర్ గాకుండా సినీ వర్కర్స్‌కి ఏంటది ఉంది? చిత్రపురి కాలనీ. చిత్రపురి కాలనీ. ఇప్పుడు చిత్రపురి కాలనీ ఉంది. సినిమా కార్మికుల కోసం ఉంది. అక్కడ చాలా ల్యాండ్ గూడా ఉందింకా. అక్కడ ఒక హ్మ్, ఆశ్రమం లాంటిది కట్టిచ్చారనుకోండి. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటిది కట్టిచ్చారనుకోండి. ఇప్పుడు దానికి చాలామంది పెద్ద పెద్ద హీరోలు చాలా డబ్బులు సంపాదించుకున్న డైరెక్టర్లున్నారు, ప్రొడ్యూసర్లున్నారు, యాక్టర్సున్నారు. వీళ్ళందరూ తలా చెయ్యి ఏస్తాను ఏయమంటే ఏస్తారు. ఒక అలా కట్టి దాంట్లో వాళ్ళకొక రూమ్ అలాట్ చేశారనుకోండి. ఇప్పుడు వాళ్ళు బాగా పెద్దవాళ్ళయిపోయిన తర్వాత న్యాచురల్‌గా చనిపోతారు. అవును. చనిపోయిన తర్వాత ఇంకొకరొస్తారు. ఒక ప 15, 20 రూములతోటి
ఒక చిన్న బిల్డింగ్ కట్టడం కష్టమా అండి? వాళ్ళ తెలుగు ఇండస్ట్రీ ఉన్న దీనికి సిగ్గుపోద్ది ఎవరికన్నా చెప్తే ఈ మాట. కట్టొచ్చు కదా! కడితే దానికి సంబంధించి మా అసోసియేషన్ వాళ్ళు దానికి ఎవ్రీ మంత్ అయ్యే ఖర్చుని మా అసోసియేషన్ పెట్టుకుందనుకోండి. బిల్డింగు, దానిలో ఉండే అవును. ఇన్‌ఫ్రాస్ట్రక్చరు వీళ్ళందరూ కలిసి ఇచ్చి, లేదు అనుకుంటే ఒక్కొక్క మనిషిని పోషించడానికి నెలకింత అవుతది అనుకోండి. అది పెద్ద పెద్ద హీరోలు ప్రతి నెల ఒకళ్ళకి పంపించారనుకోండి. హ్మ్. ఇప్పుడు ఏదైనానండి భాగస్వామ్యంతో అవుతుంది తప్పితే ఒంటరిగా చెయ్యాలి అంటే ఒక్కళ్ళగా కష్టమే. ఎప్పుడూ చేయలేరు. అసలు నాకు ఈ ఐడియా కూడా ఎలా వచ్చిందంటే, కొండాపూర్‌లో సీఆర్ ఫౌండేషన్ అని ఉంది. హ్మ్. చంద్రరాజేశ్వరరావు ఫౌండేషను. ఆహ్, ఆహ్, దానిలో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. హ్మ్. ఓల్డ్ ఏజ్ హోమే కాదు హాస్పిటల్ ఉంది. హాస్పిటలే కాదు వుమన్ వెల్ఫేర్ సెంటర్ ఉంది. ఇవన్నీ కూడా ఒక అంబ్రెల్లా కింద పనిచేస్తాయి. ఏం చేస్తారక్కడ అంటే, ఇప్పుడు కొత్తగా ఒక లైబ్రరీ వచ్చింది. ఓకే. చిల్డ్రన్ లైబ్రరీ వచ్చింది దాంట్లోనే. ఏంటి అంటే చంద్రరాజేశ్వరరావు గారు ఏం ఆలోచించారంటే, మరి ఈ రాజకీయాల్లోనూ, ఈ సామాజిక ఉద్యమాల్లోనూ పనిచేసే వాళ్ళకి హ్మ్, సొంత డబ్బులు పెట్టుకోవాలని ఉండదు గదా! వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళని ఆదరిస్తారో, ఆదరించరో, అట్లాంటి వాళ్ళని నువ్వు నీ ఓపికున్నన్ని రోజులు సొసైటీ కోసం చేసావు. ఇప్పుడు నీకెవడు పెడతాడు తిండి అంటే, అవును. అందుకని అలాంటి వాళ్ళందరి కోసము ఒక హ్మ్, వృద్ధాశ్రమం కట్టాలి అని చెప్పి ఆయన ఆలోచన. ఆలోచన. ఆయన చెప్పారు పార్టీలో వాళ్ళకి. ఇట్లా చెయ్యండి అని. అంటే ఆహ్, అప్పుడు వెంటనే దానికోసం ఆయన చనిపోయిన తర్వాత ఒక కమిటీ ఏసి, ఆ కమిటీ గవర్నమెంట్ దగ్గరికెళ్ళి ల్యాండ్ ఇమ్మని అడిగితే ల్యాండ్ ఇచ్చారు. చాలామంది దాతలు డబ్బులిచ్చారు. చాలా పెద్ద పెద్ద డబ్బులిచ్చినోళ్ళున్నారు. నేను కూడా కొంచెం డబ్బులిచ్చాను. నాకంటే తక్కువ డబ్బులిచ్చినోళ్ళు కూడా బోలెడు మందున్నారు. ఒక్క రూపాయి అయినా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చందా రూపంలో. ఇస్తే ఇవాళది 250 మంది ఉంటున్నారు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో. అక్కడికి వెళ్ళాలంటే చాలా పెద్ద క్యూ లిస్ట్ కూడా ఉంటది. ఆ! ఎందుకంటే అంత చూస్తారనే పేరుంది. పేరుంది. దానికి అవార్డులు గూడా వచ్చినియి. మళ్ళీ దాంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళకి, మహిళలకి వుమన్ ఎంపవర్‌మెంట్ కోసం హ్మ్. టైలరింగు ఇవన్నీ నేర్పిస్తారక్కడ నేర్పిస్తా ఉంటారు. ఫ్రీగా. అలాగే హాస్పిటలు చాలా తక్కువ ఖర్చుతోటి ఆహ్, వైద్యం ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ ఓ పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఎవరైనా ఎళ్లి ఎప్పుడైనా ఎళ్లి చదువుకోవచ్చు. అయితే ఇదంతా ఇది చూసి ఆంధ్రప్రదేశ్‌లో ఒకళ్ళిద్దరు వాళ్ళు పర్సనల్‌గా కట్టి నడపలేని వాళ్ళు సీఆర్ ఫౌండేషన్‌కి రాసిచ్చేశారు. అవి కూడా ఓపెన్ అయినియి. మొన్న ఒకటి ఓపెన్ అయింది. హ్మ్. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మనకి ఒక సంకల్పం ఉంటే, మనకు ఒక ఆలోచన ఉంటే, ఒక చెయ్యాలి మన వాళ్ళకి అని ఉంటే గనక, మరి సీఆర్ గారు సమాజానికి సేవ చేసే వాళ్ళ గురించి ఆలోచించాడాయన. మరి సినిమాల్లో చేసే వాళ్ళ గురించి మీరెందుకు ఆలోచించుకోలేరు? అవును. పైగా ఇక్కడ బోలెడు డబ్బుంది గదా! ఇవాళ సినిమా ఇండస్ట్రీకొచ్చి ఆహ్, కొంతమంది నిర్మాతలు నష్టపోతే నష్టపోయి ఉండొచ్చు గానీ, అది సంపాదించుకున్నోళ్ళు మంచిగా సెటిల్ అయినోళ్ళు చాలా చాలా మందున్నారు. పెద్ద ఇండస్ట్రీ గదా! ఒక్కొక్కళ్ళకి ఎంతెంత ఆస్తులున్నాయి. ఇమ్మంటే ఇవ్వరా? రామానాయుడు గారు ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెట్టారండి. నర్సాపూర్ దగ్గర ఎక్కడో. మరి అక్కడైనా ఎళ్లి ఈవిడ చేరొచ్చు. మరి ఎందుకు అసలు ఆవిడ గాని, ఆవిడ కూతురు గాని వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు లేరా? అప్పుడప్పుడు ఆవిడ వార్తల్లోకొస్తానే ఉన్నారు. ఇప్పుడు అవును. చిరంజీవి గారు చేశారంట, నాగార్జున గారు చేశారు. ఇట్లా కొంతమంది చేశారు. ఇస్తున్నారు డబ్బులు. కానీ ఏం జరుగుతుంది ఆమె జీవితంలో అర్థం గాని ఆమె జీవితం ఒక పజిలే. మిగతా వాళ్ళు చాలా మంది సహాయం తీసుకున్న వాళ్ళున్నారు. కష్టాల్లో ఉన్నవాళ్ళున్నారు. ఎలాగోలా గడిచిపోయింది. కానీ సినిమా ఇండస్ట్రీ మా అసోసియేషన్ ఆలోచించి ఖచ్చితంగా చిత్రపురి కాలనీలో ఒక చిన్నదే, చిన్న బిల్డింగు. హ్మ్. ఒక 10 రూములతోటి ఒక బిల్డింగ్ కట్టి, ఒక కిచెన్ పెడితే
ఈజీగా అయిపోతది కదా! సింపుల్‌గా. అంటే చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు అనేదైతే మనం వింటూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఎందుకంటే మనం దాన్ని కొట్టి పారేయలేం గూడా. కొట్టిపారేయలేము. చూస్తున్నాం గదా! వాళ్ళు కానీ ఎప్పుడు తరచూ ఆమె వార్తల్లోకొస్తూనే ఉన్నారు. వార్తల్లోకొస్తూనే ఉంది. బాధాకరమే అది. బాధాకరం. వీళ్ళని గైడ్ చేసేవాళ్ళు లేరా? లేకపోతే ఏం జరుగుతుంది అనేది. సరే ఈవిడ సంగతి వదిలేయండి. ఈవిడలాంటి వాళ్ళే చాలా మందున్నారు. వాళ్ళ కోసం మీరేమి చేసుకోరా? హ్మ్. మీ వాళ్ళ కోసం మీరు చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అవును. ఇ ఇది ఇది మట్టుకు సినిమా ఇండస్ట్రీకి ఒక ఛాలెంజేనండి. ఒక సవాలే ఇది. చూద్దాం ఏం చేస్తారో. థాంక్ యూ అండి. థాంక్